గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలైతే కురుస్తా ఉన్నాయి. అయితే దిగువ ప్రాంతాల్లో గావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో గావచ్చు, ఏదైతే చెరువులు గావచ్చు, కుంటలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా దీనికి సంబంధించి నీటిమయమైన పరిస్థితి. లోపల ఆస్తి నష్టం చాలా జరిగింది. అలాగే ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితి. అక్కడ వాటర్ చేరుకోవడంతో, ఇళ్లలోకి వాటర్ చేరుకోవడంతో కనీసం వండుకోలేని పరిస్థితి. ప్రజలైతే విలవిల్లాడుతున్న పరిస్థితి. ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి సరుకులు గావచ్చు, కొన్ని డ్రోన్ల ద్వారా కూడా తినడానికి ఆహారం కావచ్చు, ఇట్లాంటివి సదుపాయాలు కూడా చేరవేసిన పరిస్థితిలో ఇప్పటికైతే కొంచెం ఏదైతే ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సరుకులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి బియ్యం లాంటివి అత్యవసర వస్తువులు కావచ్చు, అలా బట్టలు కావచ్చు, అక్కడ ఏదైతే ఆ బీరువాల్లో కావచ్చు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నగదు కూడా అక్కడ ఎక్కడక్కడ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంతటా చూసుకున్నట్టయితే కామారెడ్డి, అలాగే నిర్మల్, దానికి సంబంధించి నిజామాబాద్, జగిత్యాల ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వర్షం కూడా సంభవించింది. ఇక్కడ ఏదైతే క్లౌడ్ బరస్ట్ జరిగిందని చెప్పేసి క్లౌడ్ బరస్ట్ ద్వారా ఏదైతే ఆ కొండ చర్యలు విరిగిపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఆ వర్ష ప్రాంతం నమోదై లోతట్టు ప్రాంతాల్లో నిలిగిపోయి సంబంధించినటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కుంటల దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్లని ఏదైతే ఆ ఇండ్లన్నిటి కూడా మునిగిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ ఏంటి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఆరా తీయడం కోసం పొద్దున మంత్రి సీతక్క గారు కూడా వెళ్ళిన పరిస్థితి. అలాగే సిద్దిపేటలో కూడా హరీష్ రావు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో అయితే నీటి మట్టంలో మునిగిపోయా ఇండ్లు వాళ్ళందరినీ కూడా ఎంతమంది ఏమైనా ప్రమాదం జరిగిందో, ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందా అని చెప్పేసి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్న పరిస్థితి. ఇదే పరిణామంలో ఇక్కడ పెద్దపల్లి, కామారెడ్డి, దీనికి సంబంధించి మెదక్కు వెళ్ళవడానికి రేవంత్ రెడ్డి గారు అయితే హెలికాప్టర్ అయితే సిద్ధమైందని చెప్తా ఉన్నారు. ఈ హెలికాప్టర్ లో ఇక్కడ మెదక్ పరిసర ప్రాంతాల్లో, మెదక్లో ఉన్నటువంటి రామాయంపేట కావచ్చు, నిజాంపేట, ఇక్కడ ఎక్కడక్కడ కూడా రోడ్లు విరిగిపోయి అయితే ఇండ్లలోకి నీరు చేరుకొని ఎంతో మంది కూడా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ రాకపోకలు కూడా మెయిన్ హైవేలు కావచ్చు, అలాగే రైలుకు సంబంధించినటువంటి ఆ రైలు పట్ట దారులన్నిటి కూడా అవన్నీ మూసుకుపోవడంతో ఇక్కడెక్కడ రైలు కూడా ఆగిపోయిన పరిస్థితి. రామాయంపేట నుంచి ఏదైతే కోనాపూర్ దగ్గర రోడ్డు విరిగిపోవడంతో ఈ రామాయంపేట నుంచి దానికి సంబంధించి సిద్దిపేటకు వెళ్ళే దారి కూడా మూసుకుపోయిన పరిస్థితి. అన్నింటినీ కూడా ఆరా తీయడానికి, అలాగే మెదక్తో పాటు అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి కామారెడ్డి ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఒక సముద్రంలో ఇల్లు కట్టుకున్నట్టుగా ఆ విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా సంభవించిన పరిస్థితి. దీన్ని అలాగే పెద్దపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా చాలా ఇల్లు కూడా మునిగిపోయి అన్నింటినీ కూడా తెలుసుకొని అక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళనున్నారని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. ఎందుకు హెలికాప్టర్లు ఎందుకు వెళ్ళవలసి వస్తుంది? నిజంగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళినా కూడా ఏం చేయలేని పరిస్థితిగా, కావాలంటే ఇక్కడ నుంచే ఉండి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే జిల్లా కలెక్టర్ల సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఏమేమి జరుగుతూ ఉంది, అక్కడ సీత కూడా వెళ్ళింది. అలాగే ఇంకా మిగతా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆరా తీస్తా ఉన్నారు కదా, దానికోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళి వాళ్ళను దానికి సంబంధించి ఎందుకు తెలుసుకునే అవకాశం చేయాలనుకుంటున్నారు? ఎందుకు కావాలంటే ఇక్కడే ఉండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడచ్చు కదా, ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు హెలికాప్టర్లు కావచ్చు అన్ని ఎందుకు వాడవలసి వస్తుంది? అంటే ఇక్కడ ఏదైతే హైదరాబాద్ లో బేగంపేట నుంచి అమీర్పేట వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడడం, లేకపోతే టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి ఇట్లా ఒక షేర్ ఆటోను వాడుకున్నట్టుగా కూడా హెలికాప్టర్లు వాడుకుంటా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఇదేదో హెలికాప్టర్ లో చెక్కలు కొట్టే బదులు అదే హెలికాప్టర్ లో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో జనాలు మునిగిపోయారు, ఏదైతే ఆ వర్షంలో చిక్కుకుపోయినటువంటి ప్రజల యొక్క కావచ్చు, అలా ప్రజల యొక్క ఆస్తులు కావచ్చు, ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కావచ్చు బయటకు తీయడానికి హెలికాప్టర్లు వాడండి. ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆ ప్రజల్ని బయటకు తీసుకురావడానికి హెలికాప్టర్లు వాడండి, కానీ ఎందుకు మీరు చెక్కలు కొట్టడానికి హెలికాప్టర్ వాడడం అని చెప్పేసి ప్రజలు కూడా ఏదైతే వరదల్లో చిక్కుకున్నటువంటి బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎందుకు హెలికాప్టర్ ఇలా వాడవలసి వస్తుంది, ప్రజల సొమ్మును ఎందుకు ఇలా దుర్వినియోగం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వేరే ఇతర పార్టీ నాయకులు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ప్రజలు ఆ బాధితుల్లో కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హెలికాప్టర్ ఒక షేర్ ఆటోలాగా వాడుకుంటా ఉన్నారు. వరద బాధితుల్లో పెద్ద ఎత్తున ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆహారం లేక విలువలాడి చనిపోతా ఉన్నారు. వాళ్ళ కోసం ఆహారాన్ని కావచ్చు, దానికి సంబంధించినటువంటి సామాగ్రిని పంపించే అవకాశం చేయండి. అదే హెలికాప్టర్లు ఏదైతే వరదలు చిక్కున్నారో వాళ్ళ కోసం పంపే ప్రయత్నం చేయండి, కానీ మీరు మంత్రికో హెలికాప్టరు, రేవంత్ రెడ్డి సీఎంకో హెలికాప్టర్, ఇట్లా హెలికాప్టర్లో తిరగకుండా మా యొక్క ఏదైతే ఇప్పుడు చాలా అవసరం దీనికి సంబంధించి సొమ్మును పోగు చేసే ప్రయత్నం చేయండి తప్ప ఈ సొమ్మును ఇష్టానికి కూడా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. హెలికాప్టర్లు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డ్రోన్లన్నిటి కూడా మనం ఉండడానికి, మనం వేసుకోవడానికి బట్టల విషయంలో కావచ్చు, మనం స్నానం చేయక 2 days దాకా అవుతుంది. మనం స్నానం చేయడానికి కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, అలాగే తాగడానికి ఆహారం, తాగడానికి వాటర్ లేకుండా కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటువంటి పంపే కార్యక్రమం చేయండి. హెలికాప్టర్లు మా కోసం యూజ్ చేయండి, వరద బాధితుల కోసం యూజ్ చేయండి, కానీ ఇలా మీరు చెక్కలు కొట్టడానికి యూజ్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఇటు విమర్శలు చెప్తా ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి వరద బాధితులు ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి పరిశీలన చేయబోతున్నారు? పరిశీలన చేసిన తర్వాత నిజంగా అసలు ఎంత ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, నిజంగా ఇదే వర్షపాతం ఇలానే ఉంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఉంది, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏదైనా వేరే ప్రదేశాలకు మళ్లించే ప్రయత్నాలు ఏమైనా జరగబోతా ఉన్నాయా, మరి అసలు
ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావచ్చు, ఈ హైడ్రా విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలంతా. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ హైడ్రా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభావితం చూపిన పరిస్థితి. దీనివల్ల కూడా ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ అవార్ గోడలు ఉంటే అక్కడ కూడా తొలగించిన పరిస్థితి. అక్కడ ఇళ్లలో కూడా నీళ్లు చేరిపోతా ఉన్నాయి. నిజంగా దీనికి సంబంధించి FTL పరిధిలో కూడా ఎన్నో అన్ని ఇల్లు కూడా వచ్చిన పరిస్థితి. వీటన్నిటి మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డిని దగ్గర తీసుకొని ఏ విధంగా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది? అసలు మాట్లాడతారా? లేదా అవసరం లేదు మాకు మేము బతుకుతామని చెప్పేసి ఏమైనా వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుందని చెప్పేసి కూడా చూడాలి.